ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇష్యూని కూడా ఇప్పుడు పల్నాడు ఇష్యూని తీసుకోండి. అతను ఏదో ఇప్పుడు కాన్వాయ్ కింద పడ్డారు, నాకే సంబంధం, నేను కారులో ఉన్నాను అంటారు. ఇప్పుడు అది సరే దాన్ని ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకి క్వాష్ చేశారు. ఇప్పుడు జనం రష్ ఉన్నప్పుడు ఒకరికొకరు మీద పడుతూ ఏదైతే జరుగుతుందో, నేనైతే కూడా విజువల్ గమనించాను. అతను ఆ సైడ్ ఉన్నాడు, వాళ్ళని పలకరిస్తూ ఉన్నాడు. ఈ ఈ పెద్దాయన అటు సైడ్‌కి వెళ్ళిపోయాడు. ఇటువైపు నుంచి వచ్చి, కానీ అక్కడున్న వాళ్ళు అతన్ని తోసేశారు. తోస్తే పడిపోయాడు కింద. పడిపోయినప్పుడు స్లో మూవ్‌లో ఉంది కాబట్టి వెహికలు, స్లో మూవ్‌లో అది తోసుకొని పోయాడు ముందుకు. అది ఆ తోసుకున్నది డ్రైవర్‌కి అర్థమైపోయి ఆపాడు. ఆపితేనే ఆగింది. అలాగే కొంచెం దూరం తోసుకొని పోయింది. సరే ఈలోగా అక్కడ ఉండే వాళ్ళందరూ అట్లా ఎప్పుడైతే పడుతూనే వాళ్ళందరూ చూశారు. ఒక 5, 6 మంది. చూసేసి వెంటనే ఎత్తుకొని తీసుకెళ్ళాడు పక్కకి అని నేను అనుకుంటున్నా ఆ విజువల్స్‌ని బట్టి. అది ఆయనకు తెలిసే జరిగి ఉంటుంది. తెలిసి చేశారు అంటే అర్థం కాదండి. తెలిసి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు పలానా ఇప్పుడు పరిటాల రవి నాకు ఒకరోజు చెప్పాడు హైదరాబాద్. అన్నా నాకు 3 సార్లు అటెంప్ట్ జరిగింది నా మీద. ఎలా జరిగిందయ్యా? ఒకసారి రోడ్డుకి అడ్డం పెట్టాం వెహికల్స్. ఒక లక్కీగా ఒక పలానా దూరం నుంచి గమనించాడు లైటింగ్ రాత్రిపూట. వెంటనే రివర్స్ చేసుకొని వెళ్ళిపోయారు. అట్లా 2, 3 సంఘటనలు చెప్పాడు. అంటే వాళ్ళు అటెంప్ట్ చేయదలుచుకుంటే ఏమవుతది? డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఎవరైనా చంపాలి అనుకున్నప్పుడు. చేయకుండా ఇప్పుడు రాజారెడ్డి ఎలా చనిపోయాడు? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తున్నాడు, పులివెందులకి వెళ్తున్నాడు తెల్లవారుజామున. జీప్‌లో వెళ్తుంటాడు. చాలా స్పీడ్‌గా వెళ్తాయి అవి వాళ్ళ వెహికల్స్ మెల్లగా పోవు. మామూలుగా పోవు. చాలా స్పీడ్‌లో పోతాయి. ఏం చేశారు? వర్షం వచ్చింది ముందు రోజు. చోట రోడ్డు కొంచెం తగ్గుకుండి అక్కడ వాటర్ నిలబడింది. ఆ వాటర్ నిలబడిన చోట స్లో అయితది కదా వెహికల్. స్లో అయినప్పుడు అటాక్ చేయొచ్చని చెప్పి అక్కడ పోయి దాక్కుంది. దాక్కునేసి అక్కడికొచ్చి వెహికల్ స్లో అవుతూనే ముందు అటువైపు నుంచి బాంబేశారు జీప్‌లోకి. ఈలోగా వాడు పరిగెత్తకుండా ముందుకొచ్చి ముందు నుంచి ఏశాడు. దీన్ని అటాక్ అంటాం. అంటే ప్లాన్డ్‌గా అటాక్ చేయడం అంటారు. అట్లా అది సంఘటన అది. అది ఎవరు అతన్ని ఎందుకు చంపాలనుకుంటారు దాన్ని? వాళ్ళ కార్యకర్తే అంటున్నారు. వాళ్ళ కార్యకర్త కాకపోయినా ఎందుకు చంపాలనుకుంటారు? చంపాలనుకుంటే ఆ ప్లాన్‌లు వేరు. సూపర్ లక్షణం మనకు వ్యతిరేకంగా ఉన్నారా వాడిని లేపేద్దామంటే ప్లాన్ చేస్తారు. చేస్తారు. తప్పకుండా చేస్తారు. రాజారెడ్డి ఒక మర్డర్ ప్లాన్ చేశాడు ఒకసారి. నాకు తెలిసింది. నేను రాజశేఖర్ గారు కూర్చొని చెప్పాను. తప్పండి ఇది. ఒక సామాజిక వర్గం మనిషిని నీకు లైఫ్ లాంగ్ ఎంట పడతది ఆ సామాజిక వర్గం నిన్ను నమ్మరు. నువ్వు రాజకీయంగా ముందుకు పోలేవు. తప్పు అంటే ఆపేయడు దాన్ని. మళ్ళీ నిజమని తేలి నాకు సారీ చెప్పాడు చెప్పడం మంచిదైంది. ఆపారు. చేయాలనుకుంటే వాళ్ళు అది వేరు గాని ఇది వేరు. ఇప్పుడు యాక్సిడెంట్ అని కూడా మనం రాజకీయం చేసి మాట్లాడడం తప్పదు. అక్కడ కనిపిస్తున్న దాన్ని బట్టి చూసేదంటే పొరపాటే జరిగింది. అంతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లి పక్కన పెట్టినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెంటనే దాని మీద కేసు కట్టి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్‌కి చేర్చి కేసు కట్టింటే అయిపోయింది. ఆడెవడో ఫోన్ చేసి మా వెహికలే కొట్టిందండి. కొట్టి పెడితే మేము పక్కన పెట్టామండి. ఈ వెహికల్ నంబర్ ఇది అని చెప్తే నమ్ముతాడా ఎస్పీ? నమ్మాడు. దానింటే ఆయన అతను క్రాస్ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు అన్ని సంఘటనలు జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తాడని అంటే కూడా తప్పే. సో ఇప్పుడు ఈ సంఘటనలన్నీ యాక్చువల్‌గా ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఒక ఒపీనియన్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ అధికారంలో ఉంటేనే క్రైమ్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు గనుక అధికారంలో లేకపోతే అధికారం కోసం ఏదైనా చేస్తారు. క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నంత వరకు కొంతమంది అనలైజ్ చేస్తున్నారు. నిజమేనా అది? అదే జీర్ణించుకోవాలా. ఇప్పుడు ప్రతిపక్షానికి ఉన్నప్పుడు జీర్ణించుకోలేక హోదాను అనుభవించిన తర్వాత జీర్ణించుకోలేకపోతే మనిషి ఎలా తయారవుతాడు? ఏమో ఇప్పుడు అట్లని
దేనికైనా తెగిస్తారా తెగించరా అంటే చెప్పలేము, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి యొక్క అలిపిరి దగ్గర జరిగిన సంఘటన వెనక వాళ్ళు కనిపించారు కానీ నక్సల్స్ వాళ్ళ వెనుక ఫండింగ్ రెడ్ వాళ్ళు చేశారని, అసలు వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ వెనుక ఎవరున్నారని కానీ ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నాలు జరిగి ఉండి దాన్ని బయటికి తేగలిగి ఉండింటే కనుక ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు. అట్లాగా అనేక సంఘటనలు తేలేని పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి ఇవాళ. అరే ఎవరే మనం ఇలా చేస్తే రేపు రేపొద్దున మనం వస్తే వాళ్ళు కూడా ఇలా చేస్తారేమో అనేటువంటి భయం ఉంటుంది వీళ్ళకి ఒకరికొకరికి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన విజయలక్ష్మి గారు దూరం అయ్యారు, షర్మిల గారు దూరం అయ్యారు. ఇప్పుడు ఉన్నది ఇద్దరు, ఎవరు, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీని నిలపగలరా, నిలుపుకునే అవకాశం ఉందంటారా? నేను చెప్పా కదా, ఒకవేళ ఏదైనా కోర్టు కేసుల్లో కన్విక్షన్ వస్తే మామూలుగా 7 years రావచ్చు. మనీ లాండరింగ్ కేసుల్లో ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగింది అనుకుందాం. అదే జరిగితే పార్టీని నడిపే వాళ్ళు ఎవరున్నారు? పార్టీ గారు నడుపుకోగలుగుతారా? వ్యాపారాలు చూసుకోగలుగుతారా? ఆమె వ్యాపారాలు చూసుకుంటారు. పార్టీని నడపడానికి ఆమె రాజకీయాన్ని కూడా ఏం లేదు, అంత ఈజీగా ఉండదు. పోనీ ఆమెను ఊరికే ఉంచి ఆమె తరఫున మేము పనిచేస్తాము, ఆమె ఊరికి అధ్యక్షురాలుగా పెట్టి మేము పనిచేస్తాము, మేము సిన్సియర్ గా నడిపిస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ ఎవరిని నమ్మాలి? ఎవరు నిలబడి ఉంటారు అని ఎవరిని నమ్ముతాడు ఇప్పుడుండే పరిస్థితుల్లో? కాబట్టి పార్టీ, అందుకని ఇంతకుముందే చెప్పాను మీకు నేను, ఎవరి దారి వాళ్ళు ఎత్తుకొని ఉన్నారు, అదే జరిగితే. ఏంటంటే జరుగుతుందంటారా? ఢిల్లీ నుంచి మీకు మొత్తం పాలిటిక్స్ తెలుసు, జరుగుతుందంటారా? జరుగుతుంది, వెళ్ళిపోతారు, చాలా మంది వెళ్తారు, చాలా మంది వెళ్తారు. బీజేపీ కూడా వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఎక్కువ శాతం మంది బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, జనసేనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం కంటే వాళ్ళు జనసేన బీజేపీకి వెళ్తారు. అది బీజేపీకి జనసేనకు అండర్స్టాండింగ్ దాని మీద. ఇప్పుడు ఇక్కడ అతను గెలవాలి అంటే బీజేపీకి వస్తే గెలవలేడు, అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయంటున్నాయి. ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నువ్వు తీసుకోవద్దని అంటారు, తీసుకుంటాడు. అలా వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, జనసేనకు బీజేపీకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్. కానీ ఇప్పుడు దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలి కదా. అలాంటి సిచ్యువేషన్ అసలు వస్తుందా రాదా అనేది అసలు $1 మిలియన్ ప్రశ్న చాలా మందిలో. అరెస్ట్ కావాలంటే బెయిల్ రద్దు చేయాలా అని చెప్పి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఇష్యూ. ఒకవేళ సుప్రీంకోర్టు దాని వెయిటింగ్ తీసి తొందరగా దాని మీద ఏదో నిర్ణయం తీసుకొని బెయిల్ రద్దు చేసింది అనుకుంటే లోపలికి పోవాలి, తప్పలేదు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఢిల్లీలో ఉండే వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది కదా చాలా కాలం నుంచి చాలా మంది భావిస్తూ ఉంది. ఒకటి అప్పుడు ఏదైనా మాట సహాయం చేసి ఉండొచ్చు అనే నేను కూడా అనుకుంటున్నా, కానీ చేయలేదని నేను కూడా చెప్పలేను, చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ విషయంలో మరి కేసులు ఏం నడుస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఇంకా అలాగే ఆ బెయిల్ పిటిషన్ ఏమైపోయింది, సుప్రీంకోర్టులోనే వాటి మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ చేసి స్పీడప్ చేయించేటువంటి అంటే న్యాయపరంగా, మనమేమి రాజకీయ పరంగా న్యాయపరంగానే చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే కనుక తొందరగా అది విషయం అటు ఇటు తేలిపోతుంది. అలా జాప్యం చేసుకుంటుంటే మేనేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏమైపోతుంది, కోర్టులో ఎలా ఉంటుంది, అడ్వకేట్కు జ్వరం వస్తుంది రాలేదు, వాయిదా. ఎట్లా వాయిదా ఉంటుంది? మళ్ళీ 20 రోజులు, నెల రోజులు వాయిదా ఉంటుంది, ఒక రోజుల్లో. సో ఫైనల్ గా 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం, అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించటం, వీటిల్లో ఏది కరెక్ట్ గా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అభివృద్ధిని నిరోధించే ప్రయత్నాలు అయితే అంత ఈజీగా ఏం చేయలేదు. అది ఇంకా ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా నిర్లక్ష్యం జరిగితే తప్ప ఇతరేం చేయలేడు.
జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ ఆపలేడు, ఏమీ చేయలేడు. కాదు, ఈ మూడిట్లో ఎక్కువ దేంట్లో బాగా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది ఈ 1 year లో? ఈ 1 year లో ఏంటంటే 1 year లో పెద్ద సక్సెస్ రేట్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం అన్ని ఒక్కోటి సమకూర్చి అన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది జనంలో కూడా. మొదలవుతున్నాయి అన్ని పనులు. మనం ఇంకొక సంవత్సరం వెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి ఎంత డెవలప్ అయింది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అని. సంవత్సరంలో ఏమీ జరగలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయటంలో, అదుపు చేయటంలో ఆయన అప్ టు మార్క్ ఉన్నారనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు అయితే ఆయన కంట్రోల్ చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన చేసే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధమైన పనులు చేస్తాడు. ఎందుకు? అయ్యా బాబు 4 వెహికల్లో పోవాలా, 100 మందే ఉండాలా అంటే లెక్క పెట్టినాడా? పోయాడు కదా వెహికల్స్ అన్ని నడేసుకొని పోయాడు కదా, జనాలందరూ రోడ్లమ్మట రమ్మన్నాడు కదా. మరి ఎక్కడ భయం ఉంది అతనికి? భయం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే భయమే లేదు కదా. ఇక్కడ 2 నడుస్తాయి, భయం గాని భక్తి గాని ఉండాలి. అభిమానం అన్న ఉండాలా, భయం అన్న ఉండాలి. 2 లేనప్పుడు ఏముంది? తెగించడం అంటారు, తెగిస్తారు. ఏం చేసుకుంటా చూద్దాం పో, అంతే. అలా నడుస్తున్నది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే బీజేపీ కేంద్రంలో ఊకరించాలి అనటలే. కాబట్టి కొంచెం టైం పడతారేమో దానికి చూడాలి. సో సంక్షేమ విషయంలో మార్కులు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ 1 year లో ఏమిస్తారు సంక్షేమ పథకాలు అమలు చేయటంలో? అంటే ఇస్తుకుంటున్నారు కదా. అంటే సంక్షేమంతో అమలు చేయడం అంటే ఇప్పుడు వాళ్ళకి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత జిఎస్టీ ఏదైతే ఉందో ఆ పరిమితిలు అన్ని రాష్ట్రాలతో పాటు ఇవ్వాల్సిందే తప్ప దాని మించి చేయలేరు. కాకపోతే ప్రత్యేక స్కీములు ఏవైనా ప్రాజెక్టులు అలాంటివి పెట్టుకున్నప్పుడు సాయం చేసే అవకాశం ఉంటది, కొంత గ్రాంట్ కింద అలా. అంటే ఇప్పుడు సూపర్ 6 లో ఫెయిల్ అయ్యారు అంటున్నారు కదా జగన్. సూపర్ 6 లో ఫెయిల్ అయినట్టు మీకు కనిపిస్తుందా? అంటే ఆలస్యం కావటం వలన ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది కదా. మా చూడు ఆయన ఉంటే ఇచ్చాడు, ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పుడు ఇస్తున్నాడు, ఇవ్వలేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఇచ్చారు అనుకుంటారు. అది కంటిన్యూ నడవాలి అంటే కేంద్రం వాటికి అలా ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఏం స్కీములు లేవు కదా. వాళ్ళు చేయవలసింది ఇప్పుడు సిలిండరు ఫ్రీగా 3 నెలలు ఇవ్వాలి, బిలో పవర్ ఇవ్వాలి, ఇస్తున్నారు. అట్లా హౌసింగ్ స్కీములు ఇస్తున్నారు, అట్లాంటివి చేస్తారు. నువ్వు బటన్ నొక్కే కార్యక్రమాలు ఈయన కూడా మొదలుపెట్టి నేను ఇంటికి ఇప్పుడు ఇంటికి పిల్లలు ఇంటికి 4 ఉంటే ఒకరికి 15,000 అని చెప్పి అట్లాంటి వాటికి వాళ్ళు ఎట్లా అకామిడేట్ చేసి వాళ్ళు నిధులు కేటాయిస్తారని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు వాటిల్లో. ఈయన అప్పులు చేయాల్సిందే. కాకపోతే వాళ్ళు అప్పుల విషయంలో వాళ్ళు తీర్చుకునేటువంటి విధానాల్లో రాష్ట్ర రెవెన్యూ పెరిగి రాష్ట్ర యొక్క ఆదాయ వనరులు పెరిగి ఇంకా కొనుగోలు శక్తి పెరిగి ఇవన్నీ జరిగితే గనక ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది, ఫైనాన్షియల్ సిస్టమ్ మేనేజ్మెంట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.